ఫైనల్‌గా నిఖిల్ అయితే ఆ గిల్టీ ఏదైతే ఉందో తను వర్స్ట్ చేయడం వల్ల తనకి ఫ్యామిలీ రావడం లేదు. తేజ కన్నా గిల్ట్ నుంచి రిలీవ్ అయిపోయాడు అనిపించింది. వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత నిజంగా తను చూస్తే అర్థమైపోయింది. తనెంత గిల్టీగా ఫీల్ అయ్యాడు, ఎంత బాధపడ్డాడనేసి. అలాగే టేస్టీ తేజ ఇంకా మెగా చీఫ్ టాస్క్ అయిపోయిన తర్వాత ఇంక మా అమ్మ రాదు అని డిసైడ్ అయిపోయి బాధపడుతూ ఉంటే, అక్కడ గౌతమ్, అవినాష్ వీళ్ళంతా ఓదారుస్తారు రోహిణి. అది బాగా అనిపించింది. నిఖిల్ కూడా చెప్తాడు, "అరే! నేను సారీ చెప్తున్నానురా. నాకు తెలీదు. ఇట్లా వర్స్ట్ ఇస్తే నువ్వు జైలుకెళ్తావు లేదా మహా అయితే నామినేషన్‌లో ఉంటావనుకున్నాను గానీ, ఇట్లా ఫ్యామిలీ వీక్ ఉండదు అన్న విషయం నాకు తెలీదనేసి మళ్ళీ ఒకసారి సారీ చెప్పి కన్సోల్ చేస్తాడు. గౌతమ్ గూడా అక్కడ నాకు బాగా అనిపిచ్చాడు. గౌతమ్ గూడా కన్సోల్ చేసి ఇంక చాలు ఆపు. ఇంక ఏడవడం అంతా కట్టి పడేసేయి అంటాడనమాట. ఒక డైలాగ్ చెప్తాడు. ఇంక ఏడుపు కన్నీళ్ళన్నీ కట్టి పడేసేయి, టేస్టీ తేజ ఇచ్చి పడేసేయి. ఇంక బాగా ఆడు, బాగా ఇదంతా మర్చిపో అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ వస్తారనమాట. నిజంగా చూస్తున్నంత సేపు నాకు అప్పటిదాకా ఎపిసోడ్ ఏం జరిగిందో అస్సలు గుర్తులేదు. అంత బాగా అనిపిచ్చింది ఆంటీని, టేస్టీ తేజని చూస్తుంటే. ఆంటీ టాప్ 5లో ఉంటావన్నారు గానీ, నువ్వు కప్పు కట్టాలి అనంటే టేస్ట్ తేజ ఇంకా బాగా